ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 2వ రోజు పారాయణ శనివారము. 6వ అధ్యాయము. 1. పరమేశ్వర సాక్షాత్కారము. భూలోకమున వైశ్యులు చేయు తపస్సుకు పరమేశ్వరుడు సంతోషించి వారి కోర్కెలను దీర్ఘ ప్రయాణమయ్యను. ఆ త్రిభువనేశ్వరుని ముందు ప్రమథ గణంబులు నడచుచుండిరి. వారి వెంట అష్టదిక్పాలకులు, దేవతలు, సనకసనందనాదులు, వేద ఋషులు అనుసరించిరి. ముందు ఇంద్రుడు గొడుగు పట్టగా వరుణ, కుబేరులు వింజామరుల వీవ, వరుణాగ్నులు దివ్య ప్రభలను బట్ట, మునులు రుద్ర నమక చమక ములను చదువ అస్పరసలు పుష్పవృష్టితో మంగళతూరారు. రావములు మ్రోగించుచుండగా దివ్యకాంతితో సాంబశివుడు వైశ్యుల ఎదట ప్రత్యక్షమాయెను. ఆ విశ్వేశ్వరుని జూచి వైశ్యులు నిశ్చేష్టులైరి. వెంటనే తేరుకుని అనేక విధముల స్తోత్రములు జేయుచు ప్రణమిల్లిరి. దేవాదిదేవా, ఇన్నాళ్లకు మాపై దయ కలిగినదా, నభూతో న భవిష్యతిగా మీతో పాటు సర్వదేవతల పవిత్ర మూర్తుల దర్శనములను మాకు దయజేసితివి. మా బ్రతుకులు ధన్యమైనవని అంజలి ఘటించిరి. అంత శివుడు వైశ్యులారా, మీ తపములకు, మీ భక్తి శ్రద్ధలకు కడుంగడు సంతసించితిని. మీకు ఏమి కావలేనో అది అసాధ్యమైనను మీకు ప్రసాదింతున్ననెను. అప్పుడు వినమ్రతతో వారు భక్త చింతామణి, నిరంతరము నిన్ను దర్శించి సేవించు భాగ్యమును మాకు ప్రసాదించుమనిరి. తథాస్తు అని దీవించి, బిడ్డలారా, మీ మీదనురాగాన మరొక్క వరంబు ఈయ దలచితిని నిస్సందేహముగా కోరుకొనుడనెను. మహేశ్వర, మా 102 గోత్రజ వైశ్యులకు, దేవతలకు, యతీశ్వరులకు దుర్లభమగు నీ పుణ్య కైలాసమును మాకు నివాసముగా ప్రసాదింపుడు. కళత్రపుత్ర పౌత్రాదులతో సపరివారముగా నీ పాదకమలములను సేవించుచు సచ్చిదానంద హృదయులమై నీ సన్నిధానమున నుండెదము అని వరమును కోరిరి. పరమేశ్వరుడు అట్లే జరుగుగాకని దీవించెను. వెంటనే కుబేరుని పిలిచి, వీరిరందరికీ నా సాలోక్య సామీప్యము లోసంగితిని. నీవు వీరిని పుష్పక విమానమందు రజత శైలమును జేర్చుమని అదృశ్యుడాయను. 102 గోత్రజ వైశ్యులు పుష్పకమందు కైలాసగిరిని చేరుట. ఆ వెనువెంటనే వైశ్యులెల్లరూ తేజోవంజ దేహములతో ప్రకాశించుచు దివ్యాలంకృత భూషితులైరి. పైనుండి పూలవాన కురియుచుండా మంగళతూర్యారవములతో కుబేరునితో పాటు పుష్పక విమానమునందు ఆనందోత్సాహములతో కైలాసము చేరుకొనిరి. ఈ విధముగా 102 గోత్రజ వైశ్యులు పరమేశ్వరానుగ్రహమున బ్రాహ్మణలోసగిన శాపవిముక్తులై కైలాసాన పరమశివుని సేవించుచు సుఖముగా నుండిరి. ఓం తత్సత్. 6వ అధ్యాయము ముగిసినది. జై వాసవి.